మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఆ కేసులో పెద్దిరెడ్డి అనుచరుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు ఆయన తన భార్య పేరు మీద ఉన్న ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదని, ఆయన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ క్రమంలో పెద్దిరెడ్డి తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. దానిపై సిసోడియా కమిషన్ నివేదిక సీఎం చంద్రబాబు పరిశీలనలో ఉంది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు పరారీలో ఉండడంతో ఈ ఘటనలో పెద్దిరెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. మరోవైపు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత పెద్దిరెడ్డి టీంపై వరుసగా భూ అక్రమాల ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఫిర్యాదులన్నీ పెద్దిరెడ్డి సోదరులు, ఆయన అనుచరులపైనే వస్తున్నాయట. ఇప్పటికీ పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై బాధితులు 20 ఫిర్యాదులు చేశారట. ఆయన తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిపై 8, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు రైస్మిల్ మాధవరెడ్డిపై 9, ఇతర వైసీపీ నాయకులపై 27 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. మొత్తంగా పెద్దిరెడ్డి టీంపై 229 ఫిర్యాదులొచ్చాయని, అవి ఇంకా పెరిగే అవకాశముందంటున్నారు. తిరుచానూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట చుట్టుపక్కల 600 కోట్ల విలువైన భూములు వైసీపీ నేతలు కబ్జా చేసినట్లు అంచనా వేస్తున్నారు. వాటన్నిటిపై చర్యల దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డికి పూర్తి స్థాయిలో సహకరించిన కొందరు రెవెన్యూ అధికారులు ఎక్కడ తాము ఇరుక్కుంటామో అని కొంత సమాచారాన్ని దాచినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు పంపిన నివేదికల్లో కొంత సమాచారాన్ని సైట్ చేశారట. ఈ కేసులో హస్తం ఉందని భావిస్తోన్న పెద్దిరెడ్డి అనుచరుడు పిఏ తుకారం విదేశాల్లో తలదాచుకున్నాడు. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తిరుపతిలోని తుకారం ఇంట్లో తనిఖీలు నిర్వహించి 12 కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పెద్దిరెడ్డి మరో అనుచరుడు బాబ్జాన్ పోలీసులకు లొంగిపోయాడు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ప్రధాన నిందితుడు రైస్మిల్ మాధవరెడ్డి ఆచూకీ ఇంతవరకు చిక్కలేదు. అసలే తన టీం భూదందాలపై విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న పెద్దిరెడ్డికి గోరు చుట్టుపై రోకలిపోటుల ఆయన అనర్హత వేటు పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటుకు సంబంధించి సింగిల్ బెంచ్లో జస్టిస్ వి శ్రీనివాస్ విచారణ చేపట్టడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన శాఖలకు మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా రాయలసీమ రాష్ట్రంలో అధికారాన్ని శాసించారు. అడ్డు అదుపు లేకుండా కనుసైగతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు. ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తనతో పాటు వారి సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలత పేర్లతో ఉన్న 142 ఆస్తులను పేర్కొనకుండా దాచారని, ఆయన్ను పోటీకి అనర్హుడిగా చేయాలని బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి, గవర్నర్, వివిధ ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. అయినా పెద్దిరెడ్డి అధికార బలంతో ఏ ఆటంకం లేకుండా పోటీ చేసి గెలిచారు. తరువాత బోడె రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించడానికి హైకోర్టులో కేసు దాఖలు చేశారు. హైకోర్టు దాన్ని స్వీకరించి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు కేసుకు నెంబర్ కేటాయించి స్క్రూటినీ అధికారిని నియమించడం, విచారణలు వేగవంతం చేయడంతో పెద్దిరెడ్డి ఈ కేసులో తప్పించుకోలేరని పలువురు చెప్తున్నారు. గతంలో అధికారం ఉండడంతో తప్పించుకునేవారని, నేడు టీడీపీ కూటమి అధికారంలో ఉండటం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లోని 142 ఆస్తుల వివరాలకు సంబంధించిన రికార్డులు కోర్టు ముందు ఉంచడంతో పెద్దిరెడ్డిపై అనర్హత వేటుపడే అవకాశముందంటున్నారు.
రామచంద్ర యాదవ్ వేసిన కేసులో పుంగనూరులో పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఎలియాస్ చల్లా బాబుని కూడా కో పిటిషనర్ గా చేసేలా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ కేసులో పిటిషనర్ కు అనుకూలంగా తీర్పు వస్తే తరువాత అత్యధిక ఓట్లు సాధించిన టీడీపీ అభ్యర్థి చల్లా బాబుని పుంగనూరు ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి. For more videos like this, subscribe Big TV channel.